ముడులేయడం లేదా నాట్ టైయింగ్ ఈరోజు క్లాస్ పేరు అది. మామూలుగా ముడులు 2 చేతులు ఇట్లా పెట్టి ఇలా వేసి మళ్ళీ ఇలా పెట్టి ఇలా వేసి ఇట్లా ఎక్కువ టైం తీసుకుంటాం మామూలుగా అయితే. సర్జరీలో పనిచేసేటోళ్ళు అంటే సర్జన్స్ కానీ అసిస్టెంట్స్ కానీ ముడులేయాల్సిన అవసరం ఉన్నటువంటి హాస్పిటల్ స్టాఫ్ ఎవరైనా సరే ఈ పద్ధతిలో ముడులేయరు. ఇంత టైం ఖర్చు కావటం అనేది వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఫాస్ట్గా ముడులేయటం అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉదాహరణకి ఇందాక వేసిన ముడినే ఫాస్ట్గా వేసేటట్లో నేను చూపిస్తా. అయిపోయింది. ఇందాక తీసుకున్న టైంలో సగం టైంలో అయిపోతుంది. అలా ఫాస్ట్గా వేయడం వలన ప్రయోజనం ఏంటి అని అంటే, ఒక ఆపరేషన్ గంట పడుతుంది అనుకుంటే 10 నిమిషాలు మిగులుతుంది. మొత్తం ఆపరేషన్ టైంలో ఫాస్ట్గా వేగంగా ముడిలేయటం వలన గంట ఆపరేషన్లో 10 నిమిషాలు మిగిలితే ఈ 10 నిమిషాలే కొన్ని సీరియస్ ఆపరేషన్ చేసేటప్పుడు పేషెంట్ ఫైనల్గా బతుకుతాడా చనిపోతాడా తేల్చేది 10 నిమిషాలే. అంత ఇంపార్టెంట్ టైం. ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే ఆపరేషన్ని మత్తు ఇవ్వడం ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే పేషెంట్కి ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వేగంగా ముడులేయడం అనే ఈ టెక్నిక్ అనేది పేషెంట్ ప్రాణం పోకుండా కాపాడడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ముడులేయటం నేర్చుకోవాలి. ఇది కాంటెక్స్ట్. ఎలాంటి ముడులు వేస్తారు సర్జన్స్ అని అంటే, ఎప్పుడు రీఫనాట్ అనే ముడి వేస్తారు. దాని తెలుగులో బ్రహ్మముడి అంటారు. పీఠముడి అనేది ఇంకో రకమైన ముడి ఉంది. ఆ ముడి సర్జన్స్ వేయరు. ఇది రీఫనాట్. ఒక పక్కకే ఉంటాయి 2 కొసలు. దీన్ని రీఫనాట్ అంటారు. పీఠముడి అంటే ఇక్కడ చూడు, ఈ లూప్కి అటో కోసి ఇటో కోసి వెళ్ళిపోయింది. ఇటుపక్క కూడా అటో కోసి ఇటో కోసి వెళ్ళిపోయింది. దీన్ని పక్కనే పెట్టి చూస్తే రెంటికి తేడా మనకు కనపడుతుంది. ఈ లూపుకి అటో కోసి ఇటో కోసి వెళ్ళింది. ఇక్కడ లూపుకి 2 కోసలు ఒక పక్కే ఉన్నాయి. దీన్ని రీఫనాట్ లేదా బ్రహ్మముడి అంటారు. దీన్ని పీఠముడి లేదా గ్రానీనాట్ అంటారు. బ్రహ్మముడి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, ఈ ముడి టైట్ అవుతుంది, ఇది కాదు. ఇది కూడా టైట్ కావాలంటే ఎక్స్ట్రా 2-3 రౌండ్స్ వేయాలి. అక్కడ టైం వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ 2 రౌండ్స్ వేస్తేనే టైట్ అయిపోద్ది ఇది. కానీ బ్రహ్మముడి అనేది పెళ్ళిళ్ళలో తాలిబొట్టు కట్టడానికి వాడతారు. వాళ్ళు 3 వేస్తారు ఇదే పద్ధతిలో. ఇప్పుడు 3 అయింది కదా, 1, 2, 3 అంటే 2 వేస్తేనే టైట్ అవుతుంది. 3 వేస్తే ఇంకా టైట్ అవుతుందని అర్థం. పెళ్ళిలో తాలిబొట్టుని టైట్గా కట్టాల. ఇంకా ఆ పెళ్ళిలో ఏర్పడ్డ బంధం శాశ్వతంగా ఉండాలని ఉద్దేశం. అందుకని 3 ముళ్ళు అని పేరు వచ్చింది. 3 ముళ్ళు బ్రహ్మముళ్ళే అంటే రీఫనాట్లే. ఆ కన్సెప్ట్ అట్లా డెవలప్ అయింది. దీన్ని నేర్చుకునేటప్పుడు బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. బేసిక్ ప్రిన్సిపల్స్ ఎన్ని రకాలుగా ఈ ముడులేసినా మారు. ఆ బేసిక్ ప్రిన్సిపల్లో మొదటిది దీన్ని ఫల్క్రం అంటారు, ఆధారం. ఇది దారం, ఆధారం ఉండాలి ముడియాలంటే. తర్వాత దీన్ని లూప్ అంటారు లేదా త్రో అంటారు. ఇక్కడికి పూర్తి చేసామనుకో ఒక త్రో అయిపోయింది అంటాం. మళ్ళా పూర్తి చేసామనుకో 2వ త్రో అయిపోయింది అంటాం. ఇది రీఫనాట్. 2 త్రోస్ లేదా 2 లూప్స్ లేకుండా నాట్ పూర్తి కాదు. మినిమం అది. కొన్ని రకాల మెటీరియల్ అయితే 2 చాలు. కొన్ని రకాల స్లిప్ అవుతుండే మెటీరియల్ అయితే 3, 4 కూడా వేస్తాం. అంటే ఇది బ్రేడెడ్ అంటారు. అంటే పురింది దీనికి. ఈ పురిండే వాటికి 2 వేసినా టైట్ అయిపోద్ది. ఇట్లా 1, 2 టైట్ అయిపోద్ది రీఫనాట్ ఇది. అదే మోనోఫిలమెంట్ మెటీరియల్ అని ఉంటుంది. నున్నగా ఉంటుంది మెటీరియల్. అలాంటిదైతే 4, 5 కూడా వేయాలి, టైట్ చేయాలి. మనం ఇక్కడ 2 త్రూస్ వేయటం ఎట్లా అనేది మొదట నేర్పిస్తాం.
ఈరోజు స్టాఫ్ మొత్తానికి ఇది నేర్పించడం కారణం ఏంటంటే ఇందులో మొత్తం 9 స్టెప్స్ ఉంటాయి. 9 స్టెప్స్ నేను ఇక్కడ ఫస్ట్ డెమో ఇస్తా చూడండి. తర్వాత ఒక్కొక్క స్టెప్ మీరు నేర్చుకోవాలా. ఫస్ట్ స్టెప్ నేర్చుకోవడానికి మీకు అరగంట పడుతుంది. తర్వాత అన్ని స్టెప్పులు అరగంటలు వచ్చేస్తాయి. ఫస్ట్ స్టెప్ వచ్చినట్టే అనిపిస్తుంది మీకు, కానీ మీ వేళ్ళతో వేయాలి మీరు. ఆ వేళ్ళకి అలవాటు లేదు. అది అలవాటై రావడానికి కొంత టైం తీసుకుంటుంది. మన వేలు మన మాట వినాలి. డ్యాన్సర్లకి, సర్జన్స్కి వేలు ఎట్లా పడితే అట్లా వంగాల. ఇప్పుడు ఉదాహరణకి ఈ ఒక్కేలు ముడవాలంటే ఈ ఒక్కేలు ముడవాల, ఇదొక్కటి ముడవాలంటే ఇదొక్కటి ముడవాల. మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇదొక్కటంటే ఇదొక్కటి, ఇదొక్కటంటే ఇదొక్కటి, 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 మిగతా కదలకూడదు. మాటను ఒకటి ముడిస్తే రెండోది వస్తుంది తోడు. ఇది ఒక చిన్న టెక్నిక్ ప్రాక్టీస్ చేయాలి. ఏళ్ళు ఎట్లా పెడితే అట్లా వినడానికి. డ్యాన్సర్లకు అట్లే ఏళ్ళు మాట ఉంటాయి. సర్జన్స్ కూడా అట్టే మాట వినాలి. కుడి చేయికి ఎడమ చేతికి తేడా ఉండదు. సర్జన్కి 2 చేతులు వర్క్ నేర్చుకొని ఉండాలి. ఒకసారి కుడి చేతితో చేస్తాం, ఒకసారి ఎడమ చేతితో చేస్తాం. ఆ డిఫరెన్స్ మామూలు మనుషులకు తప్ప సర్జన్స్కి ఉండవు. ఇప్పుడు ఫల్కరం ఉంది, లూప్ ఇది. ఫస్ట్ స్టెప్ ఎడమ చేతి మీద ప్రాక్టీస్ చేయడం చూపిస్తా. ఈ చేతిని హోల్డింగ్ హ్యాండ్, పట్టుకునే చెయ్యి అంటాం. ఈ చెయ్యి ముడిలో పార్టిసిపేట్ చేయదు, పాల్గొనదు. ఈ చేతిని ఆపరేటింగ్ హ్యాండ్ అంట. ఈ ఆపరేటింగ్ హ్యాండ్లో ఈ 3 ఏళ్ళే ఆపరేటింగ్, ఈ 2 ఏళ్ళు హోల్డింగ్ ఫింగర్స్ అంటాం. ఫింగర్ టిప్స్తో పట్టుకోవాలి, వెనక్కి లాక్కోవాలి. ఈ 3 ఫింగర్స్ ఫ్రీగా ఉండాలి. ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. టిప్స్తో మధ్యలో పట్టుకోకూడదు, టిప్లో పట్టుకోవాలా, వెనక్కి లాక్కోవాలి. ఇట్లా పట్టుకుంటేనే 3 వస్తుంది, ఇట్లా పట్టుకుంటే రాదు. పై నుంచి పట్టుకోవాలా. ఈ కొస ఉండాల. ఇంట్లో 2 లూప్స్ లేదా 2 త్రోస్ పూర్తి చేయాలని చెప్పా. మొదటి త్రో పూర్తి అయ్యేటప్పటికి ఈ దూరంగా ఉన్న హ్యాండ్ దగ్గరకు వస్తుంది. రెండోది పూర్తిగా మళ్ళీ దూరం పోతుంది. ఆపరేట్ చేసే ఫింగర్స్ ఎప్పుడు త్రో లోపలే ఉండాలి, లూప్ లోపలే ఉండాలి. ఇట్లా పెట్టి చేయకూడదు, ఇలా పెట్టే చేయాలి. లూప్ లోపలే ఉండాలి. కండిషన్ అది. ఇప్పుడు ఏమనుకున్నాం, పలకరం ఉండాలా, 2 లూప్స్ ఉండాలా, ఆపరేటింగ్ ఫింగర్స్ లూప్ లోపలే ఉండాలా, అపోజిట్ డైరెక్షన్స్లో టైటన్ చేయాలా. ఇట్లా లాగాం, రెండోసారి అట్లాగాం, ఇట్లా అపోజిట్ డైరెక్షన్స్లో టైట్ చేయాలి. ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ అనేవి ఇవి ఎన్ని రకాలుగా నువ్వు ముడేసినా మారవు. కాబట్టి ఫస్ట్ మీకు ఎడమ చేయి తీయటం చూపిస్తాను నేను. ఇది ఎడమ చేయి, ఇది కుడి చేయి. ఎడమ చేయి ఆపరేటింగ్ హ్యాండ్, ఇవి 2 హోల్డింగ్ ఫింగర్స్, ఇవి ఈ 3 ఆపరేటింగ్ ఫింగర్స్. ఇది హోల్డింగ్ హ్యాండ్. ఫస్ట్ స్టెప్ లోపల పెట్టా ఫింగర్సు, దాని మీదకి ఇలా వేసా. ఈ చివర వేయకూడదు, ఇక్కడికి వేయాలా. ఇప్పుడు ఈ 2 ఏళ్ళు దగ్గరికి రాకూడదు అసలు. ఈ ఏళ్ళతో ముడిసి దీన్ని పట్టుకున్నాం, ఇక్కడ వదిలేసాం, బయటికి లాగాం. మళ్ళీ ఈ 2 ఏళ్ళ మధ్యకి వెళ్ళిపోవాలా. మొదటి త్రో పూర్తయింది. ఈ ఫింగర్స్ ఇట్లా పెట్టి చేయకూడదు, మళ్ళీ లూప్ లోపలికి వెళ్ళాయి. మళ్ళీ ఇలా వెళ్ళింది, ఈ ఫింగర్ కదిలి ఇటు పట్టుకుంది, బయటకు వచ్చినాక మళ్ళీ అదే రకంగా పట్టుకున్నాం. ఈ రీఫ్ నాట్ ఇది. ఇంకొకసారి స్లోగా చూపిస్తా, అబ్జర్వ్ చేయండి. ఎడమ చేయి దూరంగా ఉంది, పైనుంచి పట్టుకున్న బొటనేలు, ఇండెక్స్ ఫింగర్ టిప్స్తో పట్టుకొని మిగతా 3 ఫింగర్స్ ఫ్రీగా పెట్టుకున్న. ఈ చేయి కేవలం పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ 2 ఏళ్ళు ముడేయటంలో పాల్గొనవు, ఈ 3 ఏళ్ళే పాల్గొంటాయి. ఇది ఫస్ట్ మెథడ్ మీకు డెమో ఇస్తున్నా. ఇలా పెట్టి ఈ ఏళ్ళు ముడతేసి దీంతో పట్టుకున్నా. దీంతో పట్టుకోగానే 2 ఏళ్ళు వదిలేసా. ఈ ఏళ్ళతోనే బయటికి లక్కుని మళ్ళీ 2 ఏళ్ళ మధ్యకి పట్టుకెళ్ళా. ఫస్ట్ లూప్ పూర్తయింది. మళ్ళా లూప్ లోపల పెట్టి పైకి ఇలా అని ఈ ఫింగర్తో తీసుకొని బయటికి వెళ్ళా. రీఫ్ నాట్ అయింది. అట్లా కాకుండా లూపు వెలుపల ఏళ్ళు పెడితే ఏమవుతుంది,
ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా పెట్టమన్నాను నేను, ఇట్లా పెట్టి ఇట్టేసామనుకో, ఇట్లా లాగాల్సి వస్తుంది. ఇది మెకానికల్ అడ్వాంటేజ్ ఉండదు. ఇట్లా ఈ చేయి అటు ఈ చేయి ఇటు పోవాలంటే. అట్లా కాకుండా లోపల నేను ఫింగర్ బిట్స్ వేస్తే ఇటు స్మూత్గా లాక్కున్నా. ఇందాక ఎలా లాగా వెలుపల పెడితే ఇటు లాగా. ఇది నీకు అడ్వాంటేజ్ లేదు కాబట్టి లోపలే ఫింగర్స్ పెట్టాలి. సరే, ఫస్ట్ స్టెప్ పూర్తి చేసినాక సెకండ్ స్టెప్ లోపల పెట్టాలి. నిలబలు పెడితే ఏమవుతుంది? ఇప్పుడు ఇట్లా లాగాల. అందువలన లోపలే ఫింగర్స్ పెట్టాలా కంపల్సరీ అది. ఇక ఈ ఫస్ట్ స్టెప్ ఒక్కసారి మళ్ళీ చూపించినాక రెండో మెథడ్ చూపిస్తా. ఇలా పెట్టా, స్లోగా ఈ ఫింగర్ ఉంచా, ఇటు పట్టుకున్నా, దీని వదిలే, దీన్ని ఇలా లాక్కుని మళ్ళీ ఈ ఫింగర్స్ మధ్యకి తీసుకెళ్ళాను. మళ్ళీ లోపల ఫింగర్స్ పెట్టా, పైకి వెళ్ళానా, ఈ ఫింగర్తో పట్టుకున్న దీన్ని బయటికి వెళ్ళాక మళ్ళీ ఆ ఫింగర్స్ చేతికి వెళ్ళిపోయింది. ఇది రీఫ్ నాట్. దీన్ని 3 ఫింగర్ మెథడ్ అంటారు. 3 ఏళ్ళు పాల్గొన్నాయి కాబట్టి. పల్కరం, హోల్డింగ్ హ్యాండ్, ఆపరేటింగ్ హ్యాండ్. ఆపరేటింగ్ హ్యాండ్లో హోల్డింగ్ ఫింగర్స్, థంబ్ అండ్ ఇండెక్స్, ఆపరేటింగ్ ఫింగర్స్ పూర్తి వెనకల కోల దీని మీద ఇలా లూప్ వేయాలి. లోపల ఫింగర్స్ ఉన్నాయి. ఈ ఏళ్ళు మాత్రమే మంచి పట్టుకోవాలా, బయటికి లాక్కున్న తర్వాత మళ్ళీ ఈ 2 ఏళ్ళ మధ్యకి వెళ్ళిపోవాలా, మళ్ళీ ఆపరేటింగ్ ఫింగర్స్ లోపలికి రావాలా. ఇది రీఫ్ నాట్. ఇక్కడ నేర్పించేటప్పుడు ఎవరైతే ఫాస్ట్గా నేర్చుకుంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా ఇతరులకు నేర్పడానికి టీచర్ల కింద మారుస్తాం. అది ఇక్కడ మెథడు. ముందు ఎవరు నేర్చుకుంటే వాళ్ళని వెనకబడ్డ వాళ్ళకి టీచర్లుగా మారుస్తాం. గతంలో మేము ముందు రోజే 20 మందికి నేర్పించి మరుసటి రోజు 200 మందికి 20 మందితో నేర్పించేవాళ్ళం. ఇప్పుడు దాన్ని కొంత మాడిఫై చేసి 10 గంటలకి నాట్స్ నేర్చుకునే ప్రాక్టీస్ మొదలయ్యేదైతే 8ంటికి 20 మందిని పిలిపిస్తాం. 8 to 10 20 మంది నేర్చుకుని వాళ్ళు 10 నుంచి మిగతా వాళ్ళకి నేర్పిస్తారు. ఒక్క వ్యక్తి 2 గంటల్లో 10 మందికి నేర్పించగలరు. 200 మందికి ఒక్క వ్యక్తే నేర్పించాలంటే 20 బ్యాచ్లు అవుతాయి. 20 into 2 గంటలు నేర్పాలి. ఈ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ కావడానికి ముందు కొంతమంది నేర్చుకుని వాళ్ళు ఇతరులకు టీచర్లుగా మారాలి. ద బ్యూటిఫుల్ థింగ్ ఈజ్ టుడే యు ఆర్ స్టూడెంట్స్, టుమారో యు ఆర్ గోయింగ్ టు బికమ్ టీచర్స్. ఈ క్షణంలో నువ్వు స్టూడెంట్వి, నేర్చుకున్న మరుక్షణమే నువ్వు టీచర్గా మారిపోతావు. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ హియర్. దాన్ని ఇక్కడ ప్రాక్టికల్గా చేస్తాం. మొదటి మెథడ్ మీకు చెప్పా. ఇప్పుడు సింగిల్ ఫింగర్ బ్లాక్. ఇప్పుడు 2 ఫింగర్ మెథడ్ అని చెప్తాను నేను. ఒక ఫింగర్ని బ్లాక్ చేశాను. ఎందుకు ఈ బ్లాక్ చేస్తానంటే మనం ఆపరేషన్ చేసేటప్పుడు కుట్లేయాలి. ఫోర్సెప్స్ అనేది తీసుకొని స్కిన్ ఇట్లా పట్టుకొని కుట్టేస్తాం. అది పక్కన పెట్టి ముడేస్తాం. మళ్ళీ చేతితో తీసుకొని మళ్ళీ కుట్టేస్తాం. కింద పెట్టడం, పైకి తీసుకోవడం, కింద పెట్టడం, పైకి తీసుకోవడం. దాంతో టైం ఖర్చు అవుతుంది. ఈ ఫింగర్తో దీన్ని పట్టేసుకున్నా. ఈ ఫింగర్కి పాల్గొందు, నాట్స్లో పాల్గొనదు. ఇందాకట్లాగా బిట్ట 2 ఏళ్ళ మీదనే చేస్తున్నా. ఇప్పుడు రీఫ్ నాట్ స్లోగా చూపిస్తా, చూడండి. దిస్ ఫింగర్ ఇస్ బ్లాక్డ్. సింగిల్ ఫింగర్ బ్లాక్ అంటారు దాన్ని. ఈ 2 ఏళ్ళే ఆపరేటింగ్ ఫింగర్స్, ఇది హోల్డింగ్ ఫింగర్స్. ఇలా పెట్టా, ఈ ఏళ్ళు ముడితేసి ఇటు పట్టుకొని బయటికి లాగినా కిందాక లాగిన పట్టుకున్నా, మళ్ళీ లోపల ఫింగర్స్ పెట్టా, బయటికి లాక్కున్నా. దిస్ ఇస్ రీఫ్ నాట్. ఇప్పుడు 2 మెథడ్స్ అయిపోయినాయి. 3వ మెథడ్ 2 ఫింగర్స్ బ్లాక్ చేశా. 2 ఫింగర్స్ బ్లాక్ చేసినప్పుడు ఇలా పట్టుకున్నాం, కానీ రిలీజ్ ద ఇండెక్స్ అనే మెథడ్ వాడాలి. అంటే ఈ 2 మధ్యకి మార్చుకొని ఈ ఫింగర్ని వదిలేయాలి. ఇట్లా మొదలెట్టా నేను.
కానీ ఈ ఫింగర్స్ మధ్యకి మార్చుకొని ఈ ఫింగర్ రిలీజ్ చేశా. దిస్ రిలీజ్ ఇండెక్స్. దీని మీద హుక్ చేశా, ఎలా పట్టుకొని బయటికి లాగా. రెండో స్టెప్ మిడిల్ ఫింగర్ మీదనే చేయాలి. రిఫ్ నాట్. ఇంకొకసారి చూడండి మరలా. థర్డ్ మెథడ్ మీకు డెమో ఇస్తున్నా. 2 ఫింగర్స్ బ్లాక్ చేశా, 2 ఫింగర్స్ బ్లాక్. పట్టుకోవడం ఇండెక్స్ అండ్ థంబ్ మీద పట్టుకొని మిడిల్ ఫింగర్ లూప్లో పెట్టా. రిలీజ్ ద ఇండెక్స్. రిలీజ్ ఇండెక్స్. ఇండెక్స్ మీద లూప్ చేశా, ఇలా తీసుకొని బయటికి లాక్కున్నా. సెకండ్ స్టెప్ మిడిల్ ఫింగర్ మీదనే చేస్తా. థర్డ్ మెథడ్ అయిపోయింది. ఫోర్త్ మెథడ్ 3 ఏళ్ళు బ్లాక్ చేశా. ఈ 2 ఏళ్ళే నా చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మెథడ్ ఏంటంటే, ఇందాక టిప్స్తో పట్టుకోమని చెప్పా. ఇప్పుడు ఈ లాస్ట్ ఫెల్లాంగ్స్ ఫ్రీగా పెట్టుకున్నా, దాని మీదకి పెట్టా. ఈ ఏళ్ళతో ఇట్లా పంపించా. గమనించండి, ఈ ఏళ్ళతో ఇలా పంపించి లాక్కున్నా. ఇప్పుడు ఇలా మడత పడుతుంది. దీని మీదకి పెట్టి ఈ ఏళ్ళతో లోపలికి మడతేసా. రిఫ్ నాట్. సీ అగైన్. 3 ఫింగర్స్ బ్లాక్ చేసి 3 ఫింగర్లు పిక్చర్లోకి రావు. ఈ ఇన్స్ట్రుమెంట్ లేకపోయినా 3 ఫింగర్లు రాకుండా చేయొచ్చు. కానీ ఇన్స్ట్రుమెంట్ హోల్డ్ చేసుకోవాలని అవసరం ఉంది సర్జరీ మధ్యలో. అందుకని 1 ఫింగర్తో హోల్డ్ చేయి, 2 ఫింగర్స్తో చేయి, 3 ఫింగర్స్తో చేయి. ఇప్పుడు 3 ఫింగర్స్తో హోల్డ్ చేస్తే ఈ టెర్మినల్ ఫెలాంగ్స్ ఫ్రీ కావాలా, దాని మీద హుక్ చేయాలి. మనం ఇట్లా పట్టుకుంటూ హుక్ చేయలేవు. దీని మీద హుక్ చేసినాక బొటనవేలుతో రొటేట్ చేశా. దీన్ని పట్టుకొని లాగా. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఈసారి ఈ టెర్మినల్ ఫెలాక్స్ మడత పడుతుంది. ఇలా దీని మీదకి ఇలా పెట్టి హీల్తో అవతలగా నెట్టా, బయటికి లాక్కున్నా. రిఫ్ నాట్ అయింది. 4 మెథడ్స్ మీకు చూపించా. తర్వాత ఇది పక్కన పెట్టా. సర్జన్స్ నాట్ అని ఉంటుంది. సర్జన్స్ నాట్ అంటే 2 సార్లు ఇట్లా లూప్ చేస్తే ఇది సర్జన్స్ నాట్. రెండో స్టెప్ మామూలుగానే వేస్తాం. సర్జన్స్ నాట్ ఎందుకు వేస్తామంటే, డెప్త్లో పనిచేసేటప్పుడు లేదా సూచర్ మెటీరియల్ జారిపోద్ది అనుకున్నప్పుడు సర్జన్స్ నాట్ వేస్తే టైట్ అవుతుంది. దానికోసం చేస్తాం అది. సర్జన్స్ నాట్ వేసే పద్ధతులు 2 పద్ధతులు చూపిస్తాను మీకు. 3 ఫింగర్స్ మీద సర్జన్స్ నాట్ వేయాలి. ఒకసారి తిప్పాలా, 2 సార్లు తిప్పాలా. దీన్ని పట్టుకొని బయటికి లాక్కుంటే ఇది సర్జన్స్ నాట్. రెండో స్టెప్ మామూలుగా పూర్తి చేస్తాం. ఫైనల్గా రిఫ్ నాట్. ఇంకొకసారి చూడండి, స్లోగా వేస్తా. ఇందాక పట్టుకున్నట్టే పట్టుకున్నాం. ఒక్కసారి 2 సార్లు తిప్పా. ఇంత పట్టుకున్నా, బయటికి లాగా. ఇది సర్జన్స్ నాట్. రెండో స్టెప్ రిఫ్ నాట్. ఇది 3 ఫింగర్స్తో సర్జన్స్ నాట్ వేయడం. ఇప్పుడు 1 ఫింగర్ బ్లాక్ చేసి ఇన్స్ట్రుమెంట్తో ఇప్పుడు సర్జన్స్ నాట్ వేయచ్చు. 2 ఫింగర్స్ మీద తిప్పినాం, పట్టుకున్నాం, ఇలా బయటకు లాక్కున్నాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. మళ్ళీ 2 ఫింగర్స్ మీదనే సెకండ్ స్టెప్ ముగించాం. మళ్ళీ రిఫ్ నాట్. 2 సర్జన్స్ నాట్ మెథడ్ చూపించా. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ తీయడం. ఇప్పటికి మొత్తం 6 అయిపోయినాయి. ఇన్స్ట్రుమెంట్తో ఈ కొస ఫ్రీగా పెట్టుకున్నాం. ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు వాడతామంటే, సూచర్ మెటీరియల్ కొద్దిగా ఉన్నప్పుడు లేదా ఖరీదైంది అయినప్పుడు ఇన్స్ట్రుమెంట్తో వాడతాం. ఎక్కువ లేనప్పుడు లోపల పెట్టా. ఇది ఇందాక ఫింగర్స్ పెట్టినట్టే. ఇది హోల్డింగ్ హ్యాండ్, ఇది ఆపరేటింగ్ హ్యాండ్. హ్యాండ్ మార్చా. ఎడమ చేతి వాటం ఉన్న వాళ్ళైతే ఇలా మొదలు పెడతారు. నేను కుడి చేతి వాటం అవుతాను కాబట్టి కుడి చేతితో వేస్తున్నా. లూప్ చేశా, దీన్ని పట్టుకున్నా, బయటికి లేక ఫస్ట్ స్టెప్ పూర్తయింది. మళ్ళీ లూప్ లోపల పెట్టా, ఎలా తిప్పా, బయటికి లాక్కున్నా, సెకండ్ స్టెప్ అయిపోయింది. దిస్ ఇస్ రిఫ్ నాట్.
ఒకసారి మళ్ళీ చూడండి. లోపల పెట్టా, తిప్పా, టిప్ పట్టుకున్నా, ఇట్లాగే ఫస్ట్ స్టెప్ పూర్తయింది. మళ్ళీ లోపల పెట్టా, ఈ కొస పట్టుకున్నా, వదలకు లాక్కున్నా, అండ్ దిస్ ఇస్ రీఫ్ నాట్. అలాగే ఇన్స్ట్రుమెంట్తో సర్జన్స్ నాట్ వేసే మెథడు. ఇందాక ఒకసారి తిప్పి పట్టుకున్నా, ఒక్కసారి 2 సార్లు తిప్పినా సర్జన్స్ నాట్. రెండో స్టెప్ పూర్తి చేశా. ఇప్పుడు మొత్తం ఎన్ని స్టెప్స్ మీరు చూశారు? 8 చూశారు. ఏంటవి? ఫస్ట్ మెథడ్ 3 ఫింగర్స్తో, అది వస్తే రెండోది ఈజీ. ఒక ఫింగర్ బ్లాక్ చేసా. రెండో మెథడ్ 2 fingers. మూడో మెథడ్ 2 ఫింగర్స్ బ్లాక్, రిలీజ్ ద ఇండెక్స్. ఫస్ట్ ది ఇండెక్స్, రెండో మిడిల్ ఫింగర్తో చేశా, అయిపోయింది. 3 ఫింగర్స్ బ్లాక్ చేశా, ఈ ఫెల్లాంగ్స్ ఫ్రీగా పెట్టుకున్నా, దాని మీద పెట్టి ఏళ్ళతో రొటేట్ చేశా, పడతపడ్డది ఇక్కడ, మళ్ళీ ఏళ్ళతో రొటేట్ చేసి లాక్కున్నా, రీఫ్ నాట్. 4 అయిపోయినాయి. 3 ఫింగర్స్తో సర్జన్స్ నాట్, అయిపోయింది. 2 ఫింగర్స్తో సర్జన్స్ నాట్, రెండో స్టెప్ అయిపోయింది. లావు థ్రెడ్స్తో ప్రాక్టీస్ చేయమనడానికి కారణం ఏంటంటే, థ్రెడ్ లావుగా ఉంటే నాటు స్ట్రక్చర్ తెలుస్తూ ఉంటుంది. ప్రతిసారి రీఫ్ నాటే పడాలి, ప్రతిసారి రీఫ్ నాటే పడుతుందని మీకు తెలియడం కోసం లావు థ్రెడ్తో ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇంత లావు థ్రెడ్తో దున్నపోతులు కూడా కుట్లేయం. ఇది ఒకసారి వచ్చి అలవాటు అయినా ఫింగర్స్కి సన్నటి థ్రెడ్తో కూడా 80 అనే అంత సన్నటి దాంతో కూడా వేస్తారు. ప్రతిసారి రీఫ్ నాటే పడుతుంది ఒకసారి నీకు వచ్చిన తర్వాత. ఇన్స్ట్రుమెంట్తో మామూలు నాట్, రీఫ్ నాట్. ఇన్స్ట్రుమెంట్తో సర్జన్స్ నాట్ 1 2 1 టైం. ఈ ఇన్స్ట్రుమెంటే కాకుండా వేరే ఇన్స్ట్రుమెంట్తో ఫోర్సెప్స్తో, ఆర్టరీ ఫోర్సెప్స్తో, యాలీస్తో, నీడిల్ హోల్డర్తో, క్లాంప్తో, ఎనీ ఇన్స్ట్రుమెంట్ దేంతోనైనా ఇన్స్ట్రుమెంట్ నాట్ వేయచ్చు. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ప్రాక్టీస్ చేసడం లేకపోతే 2 ఏళ్ళ ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, 2 ఏళ్ళు లోపల పెట్టా, బయటికి లాగా, మళ్ళీ 2 ఏళ్ళ ఇన్స్ట్రుమెంట్ అనుకో, పట్టుకొని ఇట్లాగా మళ్ళీ రీఫ్ నాట్. 2 ఏళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉంటే తలా ఒకటి ఇచ్చి ప్రాక్టీస్ చేయమంటాం. ఇన్స్ట్రుమెంట్స్ చాలా ఉండవు, 200-300 మందికి నేర్పిస్తాడు, ఇన్స్ట్రుమెంట్స్ ఉండవన్నీ. అందువలన మీ 2 వేలనే, అంటే ఏళ్ళు మార్చుకున్నాం కదా, ఇన్స్ట్రుమెంట్ వాడు కుడి చేతి వాడమని చెప్పాగా, ఈ 2 ఏళ్ళే ఇన్స్ట్రుమెంట్. దీనిలాగా ఇక్కడ దీంతో పట్టుకున్నాం, ఇక్కడికి 2 ఏళ్ళతో పట్టుకున్నాం, లోపల పెట్టా, లాక్కున్నా. ఈ 2 ఏళ్ళనే ఉపయోగించుకొని సర్జన్స్ నాట్ ఎలా వేయాలంటే, ఒక్కసారి 2 సార్లు తిప్పా, ఈ సర్జన్స్ నాట్. రెండో స్టెప్ అయిపోయింది. చివరి స్టెప్ 9th స్టెప్ చెప్తున్నా. ఈ స్టెప్లో ఇది సర్జన్స్ నాట్ విత్ 2 హ్యాండ్స్. సర్జన్స్ నాట్ 2 హ్యాండ్స్ అంటే ఈ చేతితో పట్టుకున్న ఈ 2 ఏళ్ళే, ఈ ఏళ్ళు ఒకటి వస్తుంది, ఈ చేతి ఇది పట్టుకొని ఇక్కడ మిడిల్ ఫింగర్, రిలీజ్ ది ఇండెక్స్, ఇక్కడ ఇండెక్స్ ఫింగర్. ఈ 2 పక్కన తీసుకెళ్ళా, ఇక్కడ దీన్ని అటు దీన్ని ఇటు జరుపుకున్నా.
దీని ఇలా హుక్ చేసుకుని లాగే సర్జన్స్ నాట్ అయింది. మళ్ళా చూపిస్తా. ఈ 2 ఏళ్ళు పాల్గొనవు. ఇలా స్టార్ట్ చేశా. ఎడమ చేతి రిలీజ్ ఇండెక్స్, కుడి చేతి మిడిల్ ఫింగర్, ఈ 2 ఇలా పెట్టి అదటు ఇది ఇటు జరుపుకొని దీని ఇలా 2 ఒకేసారి రుక్ చేసి వేసా. ఇది సర్జన్స్ నాట్. ఇది 9th స్టెప్. మీకు 9 స్టెప్పులు నేను నేర్పించా. ఎడమ చేయి దూరంగా పెట్టి ఎడమ చేతిని ఆపరేటింగ్ హ్యాండ్గా పెట్టి 9 మెథడ్స్ నేర్పించా. ఇదే పని కుడి చేత్తో కూడా చేయొచ్చు. ఇలా పెట్టాం, దీని మీదకి వేసాం, లాక్కున్నాం. అన్ని స్టెప్పులు కుడి చేత్తో కూడా చేయొచ్చు. అట్లాగే ఇప్పుడు ఇందాక ఎడమ చేతి దూరం పెట్టా, ఇప్పుడు ఎడమ చేతి దగ్గర పెట్టి ఇందాక 2వ స్టెప్ ఫస్ట్ స్టెప్ అవుతుంది. ఇందాక మొదటి స్టెప్ 2వ స్టెప్ అవుతుంది. మళ్ళీ ఈ చేత్తో కూడా చేయొచ్చు. అంటే మొత్తం ఈ నాట్స్ని 9 నెలలు 36 పద్ధతులు వేయచ్చు. 36 పద్ధతులు మీరు నేర్చుకోకర్లా. ఎడమ చేయి దూరంగా పెట్టి కుడి చేయి దగ్గర పెట్టి 9 స్టెప్స్ ఏమి నేర్పించాం అవి నేర్చుకోండి. ఫైనల్గా మీరు ముడిలేయాల్సి వస్తే, మీరు సర్జన్స్ అయితే, వీటన్నిటిలో ఏదో ఒక పద్ధతి మీకు బాగా సౌలభ్యంగా అనిపిస్తుంది. ఆ పద్ధతి ఒకటి ప్రాక్టీస్ చేస్తే చాలు. నేనైతే ఇలా తీసుకొని వేసి 2వది ఇట్లయినా వేస్తా, లేదా 2వది సింగిల్ ఫింగర్తో ముగిస్తా. అది ఎవరెవరి ఇష్టం. అది ఫైనల్గా నీకు రీఫ్ రావాలా. ఫస్ట్ స్టెప్కి ఒక మెథడ్ వాడుకుంటా, 2వ స్టెప్కి ఒక మెథడ్ వాడుకుంటా. అది అలవాటు అవుతుంది. నీ ప్రాక్టీస్లో ఆ మెథడ్ వాడుకోవచ్చు. కానీ నువ్వు టీచర్గా ఇతరులకు నేర్పాలి అంటే అన్ని మెథడ్స్ నేర్పాలి. ఫైనల్గా వాళ్ళ చాయిస్, ఏ మెథడ్ వాళ్ళు వాడుకుంటారో వాళ్ళ ఇష్టం. నాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ స్కిల్. ఇది మామూలుగా మేము నారాయణ శ్రీ చైతన్య కాలేజీ నుంచి వచ్చే పిల్లలు, అది లివింగ్ జైలు. అవి ఆ జైలు నుంచి వచ్చే పిల్లలకి ఏముంటుందో నేర్చుకునే ఇంట్రెస్టు అనుకునే వాళ్ళం ఒకప్పుడు. కానీ 25 ఏళ్లలో 40-50 మెడికల్ కాలేజ్ తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు కాలేజీ నుంచి వచ్చిన, ప్రభుత్వ కాలేజీ నుంచి వచ్చిన ఈ టెక్నికల్ స్కిల్ నేర్పించేటప్పుడు అబ్జార్బింగ్గా పూర్తిగా నిమగ్నమై నేర్చుకుంటారు. కిటికీలు సువ్వలుగా తగిలించి నేర్చుకుంటారు. భోజనానికి టైం అయిందంటే కూడా ఇది నేర్చుకున్నాక వస్తామని అంటారు. మనం నేర్పించే తీరు కానీ పిల్లలకి, వైద్య విద్యార్థులకు అట్రాక్టివ్గా ఉంటే అందరూ నేర్చుకుంటారు. ఇట్ ఇస్ నాట్ ద ప్రాబ్లమ్ విత్ ద చిల్డ్రన్, ది ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద టీచర్స్. టీచర్స్కి నేర్పించడం సరిగా రాకపోయినా, నేర్పించే ఇంట్రెస్ట్ లేకపోయినా పిల్లలు నేర్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి నారాయణ పిల్లల, శ్రీ చైతన్య పిల్లల, గవర్నమెంట్ కాలేజ్ పిల్లలు అనేది సమస్య కాదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ నాట్స్ నేర్చుకోగలిగే పరిస్థితి ఉంది, ఆ ఇంట్రెస్ట్ కూడా ఉందనేది నాకు అర్థమైంది.